అమెరికా చెప్పిన షరతులు ఇరాన్‌కి ఆమోదయోగ్యం కావు. ఇరాన్ చెప్పే షరతులు అమెరికాకి ఆమోదయోగ్యం కాదు. నేను మా అబ్బ సొత్తులాగా మేమేదో కష్టపడి సముద్రాన్ని తయారు చేసాం. ఆ సముద్రంలో ఎళ్ళే వాళ్ళందరూ నాకు కప్పం కట్టి పోవాలంటే, అమెరికా ఎవడు మనందరిని తాకట్టు పెట్టడానికి? కాబట్టి అమెరికా ఏం చేస్తుంది అందులో? మేము దోచుకు తింటాము. దారిన ఎళ్ళే వాళ్ళందరూ మాకు కప్పం కట్టాలంటే, రేపొద్దున భారత్ ముందు నుంచి వెళ్తున్నటువంటి వాటన్నిటికి మనం కప్పం, రేపొద్దున వాళ్ళ నీళ్ళల్లో కప్పం అడుగుతున్నాడు. రేపొద్దున గాల్లో కప్పం అడుగుతాడు. ఎట్ట ఒప్పుకుంటారు? కాబట్టి ఇరాన్ పిడివాదంతో ఉంది. దౌర్జన్యపూరిత ధోరణితో ఉంది. అహంకారపూరిత ధోరణితో ఉంది. 100 బాంబులతో సర్వనాశనం అయ్యి 2 బాంబులు ఎసరగానే అబ్బబ్బబ్బో! ఇరాన్ సక్సెస్ అయిపోయిందని చెప్పే కళ్ళు మూసుకున్నటువంటి కబోదుల కారణంగా రౌడీయిజం చేసి డబ్బులు వసూలు చేస్తుంటే అది గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి సామాజిక వర్గపు ఉత్కృష్టమైనటువంటి వ్యవహారాన్ని గొప్పగా నీచంగా దిగజారుస్తున్నటువంటి వేళ కూడా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది మతమూర్ఖుల కారణంగా అది గెలిచి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమీ విజయం లేదు ఇరాన్ది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. బేసిక్గా మత మూర్ఖత్వంతో వ్యవహరిస్తోంది. అది అహంకారపూరితంగా వ్యవహరిస్తోంది. ఇరాక్ కూడా ఎట్లాగే వ్యవహరించింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎలాగే వ్యవహరించింది. చాచి సరిపెట్టడం ఎట్లాగో తెలుసు. అహంకారపూరితంగా ప్రపంచాన్ని శాసించాలనుకునే వాడు ఎవడైనా, అది హిట్లర్ అయినా నాశనం అయ్యాడు, సద్దాం హుస్సేన్ అయినా నాశనం అయ్యాడు, రేపు ఇరాన్ అయినా కొమైని అట్టాగే నాశనం అయ్యాడు, రేపు ఆఫ్ఘనిస్తాన్ లాగా ఇరాన్ మారి తీరుతుంది. ఎందుకంటే ప్రపంచాన్ని శాసించాలనుకునేవాడు ఎవడైనా సరే చరిత్ర పుటల్లో సర్వనాశనం అవుతాడు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు యుద్ధంలో ఇరాన్ షరతులు అవి. ఆ షరతుల్ని అమెరికా అంగీకరించదు. అమెరికా నువ్వు హార్ముజ్ జలసంధి జోలికి పోబాక, అణ్వాయుధాలు తయారు చేయబాక అంటది. అదే సందర్భంలో నువ్వు అమెరికా ఎయిర్ బేస్లని తీసేయాలి, అమెరికా సైలెంట్ కూర్చోవాలంటే కుదరదు. అది ఆటోమేటిక్గా అమెరికా సైలెంట్ కూర్చుంటే మత పిచ్చగాళ్ళు రెచ్చిపోతారు ప్రపంచం అంతా కూడా. అమెరికా తప్పు చేసినప్పుడు, భారత విషయంలో తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. ఫస్ట్ నేను భారతీయుని, నా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా అమెరికా ఉంటే ఒప్పుకుంటా, లేకపోతే దాన్నైనా తిడతా. బట్ నేను ఇక్కడ మత పిచ్చతో మాట్లాడట్లా, నా దేశం పిచ్చతో మాట్లాడతాను. కానీ ఇక్కడ మత పిచ్చతో మాట్లాడే వాళ్ళతో ప్రమాదం. యుద్ధం ఎప్పట్లో ఆగే పరిస్థితి కనిపించటంలే.